ఇదొక 20 రోజులు ఉన్నది. అదొక 30 రోజులు ఉన్నది. అంటే ఒక 51 రోజుల సమయం మాత్రమే ఉన్నది. 51 రోజుల్లో నక్సల్స్ లేని ఈ దేశంగా భారతదేశాన్ని అమిత్ షా చూపించబోతున్నాడట. మరి పేదరికం లేని దేశంగా ఎప్పుడు చూపిస్తారు సార్? నా వెనకాల ఉన్న భారత రాజ్యాంగాన్ని 100% కాకపోయినా కనీసం ఒక 50% అన్న అమలు చేసే దిశగా ఎప్పుడు ముందుకెళ్తారు సార్? ఈ దేశంలో అణచివేత లేని పరిస్థితిని ఎప్పుడు తీసుకొస్తారు సార్? మళ్ళీ ఇదంటే మళ్ళీ నువ్వు అర్బన్ నక్సలైటు, ఇంకోటి నువ్వు నక్సలైట్లకు ఇది కాదరండి ఆయన. మేము అంటున్నది ఏంటంటే నక్సల్ రహిత దేశంగా మీరు మారుస్తామంటున్నారు. నక్సల్ రహిత దేశంగా, నక్సలిజం రహిత దేశంగా భారత్ ఎప్పుడు మారుతుంది? పేదరికం లేనప్పుడు, అణచివేత లేనప్పుడు, భారత రాజ్యాంగం 100% అమలైనప్పుడు, కనీసం 50% అని అమలైనప్పుడు నక్సలిజం అని ఒకరు పేరు పెట్టుకున్నారు. అది నక్సలిజం కావచ్చు, సోషలిజం కావచ్చు, ఇంకో ఏ ఇజమైనా కావచ్చు. నక్సలిజం పోతే ఇంకొక పేరుతో ఇంకో ఇజం వస్తుంది. నక్సలిజమే అని అనుకోవడానికి అనట్లేదు ఇక్కడ మేము. ఏదో ఒక పేరుతోని ఏదో ఒక ఇజం వస్తుంది. తప్పు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు పోరాటాల రూపంలో బయటకు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే ఏం జరగాల? ఈ దేశంలో కనీసం 100% కూడా అంటలేమేమో, 90% కూడా, కనీసం 50% అయినా భారత రాజ్యాంగం అమల్లోకి రావాలి. అమలు చేయాలి పాలకులు. మీరు చేయరు కదా. మీరు రాజకీయం మాత్రమే చేస్తారు. ప్రజల్ని గాలికి వదిలేస్తారు, ప్రశ్నిస్తే లోపలేస్తారు. ఇది ఉన్నంతకాలం ఏదో ఒక ఇజం పేరుతో పోరాటాలు, విప్లవాలు బయటకు వస్తూనే ఉంటాయి. దాన్ని ఎవరు ఆపలేరు. వ్యక్తులను మీరు నిర్మూలించవచ్చు. ఫలానా పర్సన్ కనిపిస్తే ఫలానా పర్సన్ షూట్ చేసి అవతల పడేస్తే, ఇంకేదైనా చేస్తే వ్యక్తులు పోవచ్చు. కానీ ఆ ఐడియాలజీ, ఆ భావజాలం పోదు కదా.